రికార్డింగ్ నెంబర్ 183 భాగవతం చదువుకుంటున్నాము. అటుపైన యక్షులు, కిన్నరులు, కింపురుషులు తన్ను స్తుతించుచుండగా మహావైభవముతో ధ్రువుడు తన పట్టణమునకు తిరిగి వచ్చెను. నాటి నుండి మహాదక్షిణలచే విశ్వహితములైన యజ్ఞములను ఆచరించుచు ప్రజలను పరిపాలించెను. యజ్ఞమందలి వివిధ ద్రవ్యములను ప్రయోగ క్రియలను విష్ణువుగా ధ్యానించెను. వివిధ దేవతలను యజ్ఞ ఫలములను విష్ణుమూర్తిగానే ధ్యానించెను. ప్రజలకు ఉపయోగములైన సత్కర్మలు ఆచరించి వాని ఫలితములను ప్రజలను పురుషోత్తముడుగా పూజించెను. తన పరిపాలన మందలి వ్యక్తులను, నామరూపములను, వస్తు సంపదను పరిపాలించుచున్నను వానిని విడిచి వాని యందలి నారాయణుని యందు భక్తిని అభ్యసించెను. అతని భక్తి కేవలము పూజా సమయములందు కాక సర్వకర్మలలో నిరంతర ప్రవాహమయ్యెను. ప్రపంచమందు తనయందు గల విశ్వాత్ముని దర్శించుచుండెను. చక్కని శీల సంపదతో ప్రవర్తించెను. వేదధర్మమును అనుసరించెను. ధర్మమును నియమమును సృష్టికి సేతువుగా రక్షించెను. దీనులయందు దయ చూపెను. ప్రజలు తన్ను తండ్రిగా భావించిరి. ఇట్లు 26,000 సంవత్సరములు పరిపాలించెను. మహాభోగములను అనుభవించి ప్రజలను అనుభవింపచేసి పుణ్యములను విచ్చలవిడిగా ఖర్చు పెట్టెను. యజ్ఞదీక్షలు మొదలగు సత్కర్మాచరణమునందు భోగములు విడిచి నియమవంతుడై పుణ్యములనార్జించి అశుభములను విరివిగా దగ్ధము చేసెను. పుణ్యములు సత్కర్మాచరణమును ఆర్జించిన వానికి సంపదలై పెరుగును. వాని ఫలం అనుభవించిన వానికి తరిగిపోవును. ఇట్లు పెరుగుట తరుగుట అను వానిని ధ్రువుడు లెక్క చేయలేదు. పుణ్యఫలములు డబ్బు వంటివి. కూడబెట్టినచో పెరుగును, కానీ వినియోగించినచో తరుగును. వినియోగము చేసినవాడు నిర్ధనుడగును, చేయనివాడు లోభి అయి అనుభవించుటకు వీలుండదు. చక్కని వాణిజ్యము చేయువాడు అపార ధనరాశులను ఆర్జించుటకు పెట్టుబడిగా 10 మందికి విచ్చలవిడిగా ఖర్చు పెట్టుచుండవలెను. ఖర్చు పెట్టుటకు భయపడువానికి వాణిజ్యము పెరుగదు. దుర్వ్యయము చేయువాడు దివాలా తీసి భిక్షాటనము చేయును. సద్వ్యయము ఎంత ధారాళముగా చేసిన వాణిజ్యమంతగా పెరిగి ఆర్జనం అపారముగా పెరుగును. ధ్రువుడు పుణ్యముల విషయమున ఈ మార్గం అవలంబించెను. అనగా పుణ్యఫలములను గౌరవింపక సద్వినియోగము చేయుటకై పుణ్యకర్మలు ఆచరించెను. చాలా కాలమతడు త్రివర్గ సాధనముగా రాజ్యమును పరిపాలించెను. అర్ధకామములను ధర్మ సాధనము కొరకు ఉపయోగించెను. దానితో ప్రజలకు మోక్షస్థితి నిలుచును. అర్ధకామములను సాధించుట దోషమని విడిచినచో రాజ్యపాలన సాధ్యము కాదు. కాని నాడు ప్రజలకు మోక్షస్థితి ఎట్లు కల్పింపగలడు? ధ్రువుడు ధర్మ ప్రవృత్తి మానక నివృత్తి ధర్మము కలవాడై అనుష్ఠించెను. ధ్రువుడు అటుపైన పుత్రునకు పట్టముగట్టి నిశ్చలమైన స్థితితో జీవితము గడపెను. ఆకాశమున మబ్బులలో రూపములు కనిపించున్నట్లు ఒకరితో ఒకరు పెట్టుకుని సంబంధములు జీవులకు మనస్సున తోచుచుండును. ఆ సంబంధములకంతే ప్రాధాన్యమిచ్చెను. సంబంధములను త్రెంపలేదు గాని అంతకన్నా ప్రాధాన్యమియ్యలేదు. ఒక్కొక్కప్పుడు స్వప్నములలో ఏవో నగరములు అందలి ప్రజలు కనిపించుచుందురు. వారితో తనకు స్వప్నమైన సంబంధముండును. అంతకన్నా ఎక్కువ సంబంధము కల్పించుకొనక ధ్రువుడు ప్రపంచమున మెలగెను. తన దేహమునకు, రుచులకు, అభిప్రాయములకు, నమ్మకములకు కూడా అంతే ప్రాధాన్యమిచ్చి మెలగెను. ఈ లోకమంతయు మాయా అని తెలిసినను అది భగవంతుని మాయా అని తెలియుట వలన దానిని నిందించుట, తిరస్కరించుట చేయక మాయలో పడక వర్తించెను. తన భటులను, మంత్రులను, పురోహితులను, బంధుమిత్రులను, సుతులను, ధన ధాన్య పశు సంపదలను, స్త్రీలను, భవనములను, విహారస్థలములను, పర్వతములను, సముద్రములను, దిగ్గజములను మొదలగు సమస్త సృష్టి జాలమును అనిత్య వస్తు సంపదలుగా ఎరిగి అందలి నారాయణుని దర్శించుచు మిగిలిన వాని యందు విరక్తుడయ్యెను. తన నగరమును విడిచి బదరికాశ్రమ పుణ్యభూములను సందర్శించెను. పుణ్య నదులందు స్నానము చేసెను. నిర్మలమైన మనస్సుతో పద్మాసనమున ఆసీనుడయ్యెను.
ప్రాణగతులను బంధించి కన్నులు మూసి హరి యొక్క రూప వైభవములను ధ్యానము చేసెను. నిశ్చల భక్తిభావమున నిలిచెను. పరమానంద బాష్ప ధారలతో పులకాంకురములతో భగవన్మయుడై నిలిచెను. మనస్సునకు గల క్లేశములు తొలగిపోగా లింగ శరీరము కరగిపోయెను. తానెరిగిన సమస్త విషయముల మొత్తము రూపమే లింగ శరీరము. తన్ను తాను మరచి ఉండెను. అన్ని దిక్కులయందు వెన్నెలలు ప్రసరించుచుండగా పూర్ణిమాచంద్రుని వంటి ఒక విమానము వచ్చెను. అందిద్దరు దేవతాశ్రేష్ఠులు చతుర్భుజులు ఉండిరి. ఎర్ర తామర రేకుల వంటి కన్నులు, ఆకాశము వంటి దేహఛాయ కలిగి కిరీటహార కుండలాదులతో మెరసిపోవుచు వారిరువురు కుమార వయస్సున కనిపించిరి. గదలు ధరించి ఉండిరి. వారిని విష్ణు సేవకులుగా ఎరిగి భక్తిభావమున లేచి దండ ప్రణామము చేసెను. మనస్సు వాసుదేవుని యందుంచి నమస్కరించి శిరస్సు వంచిన ధ్రువుని చూచి ఆ దివ్య పురుషులు ఇట్లనిరి: ధ్రువా, మేమిద్దరము నారాయణుని అనుచరులము. మా పేర్లు సునందుడు, నందుడు. మా మాటలు శ్రద్ధగా వినుము. నీవు 5 ఏండ్ల వయస్సున మహామేధావివై చేసిన తపోవ్రత నిష్టచే జగత్తునందు నిండి ఉన్న నారాయణుడు తృప్తి పొందెను. అతడు తన సాన్నిధ్యమునకు నిన్ను కొనిరమ్మని పంపగా వచ్చితిమి. అన్నిటికన్నా ఉత్తమ స్థితి అని పెద్దలు దేనిని ఆదరింతురో అది నిశ్చల స్థితి. దాని యందు చుట్టరికములు అంటవు, జీవుల నమ్మకములు అంటవు, ఆదర్శములు అంటవు, సత్కర్మలు అంటవు. అయినను సత్కర్మలచే మాత్రమే దారి దొరకును. అది ఏ విష్ణుపదము అనబడు స్థితి. గ్రహగతులు, నక్షత్రగతులు, తారకల గతులు దానినంటవు. దాని చుట్టూను ప్రదక్షిణముగా తిరుగుచుండును. నీకా స్థానం మొసగబడినది. నీ తాత తండ్రులు గాని ఇతర భక్తజనులు గాని లోకములచే నమస్కారములందుకొను మరి ఎవ్వరు గాని ఈ పదమందరు నిన్నచ్చటికి కొనిపోవుటకై ఈ విమానమును శ్రీహరి పంపెను అన విని ధ్రువుడు తన పరివారమైన మునులకు ప్రదక్షిణము చేసి ఆశీర్వాదములు స్వీకరించి విమానమునకు ప్రదక్షిణము చేసి సునందనందులను విష్ణువుగా అర్చించి ఇంద్రియములను భగవంతుని వెలుగునందు సన్యసించి కిరణమయమైన రూపము ధరించి నిత్య తారకా స్వరూపుడయ్యను. దేవదుందుహులు మ్రోగెను, పుష్పవృష్టి కురిసెను, గంధర్వ కిన్నెరుల గానములు గాలిలో వినిపించెను. ధ్రువుడు విమానము నెక్కబోవచ్చు తల్లిని స్మరించి విష్ణుదూతల వంక సాభిప్రాయముగా చూచెను. వారు ఆమెను విమానమునందు ముందు భాగమున కూర్చున్నదని చూపి మందస్మితము చేసిరి. తన ముందు తల్లి కూర్చుండగా ధ్రువుడు హర్షమున విమానమెక్కి ఊర్ధ్వగమనముగా ప్రయాణము చేసెను. అతడు చూచుచుండగానే గ్రహమండలము అందరి కర్మలోకములు దాటిపోయెను. 3 లోకములు దాటెను. సప్తర్షి మండలము దాటిపోవచ్చు వారికి నమస్కరించెను. అటుపైన తానే తప్ప మరేదియూ లేని తేజస్సుతో విష్ణుపాదము అనబడు లోకము గోచరించెను. అచ్చట తన కాంతితో 3 లోకములు వెలుగుచుండెను. దయలేని వారికి అచ్చట ప్రవేశము లేదు. శాంతులు, సమదర్శనులు, పరిశుద్ధులు, సర్వభూతములయందు ప్రేమ నిండిన వారు నారాయణునకు చుట్టములు. దానిని తమ ప్రవర్తనముగా గలవారికి అది సుగమ్యము. అచ్చట గల మహావేగము మరెచ్చటనూ లేదు. యుగములు, మహాకల్పములు అచ్చట క్షణకాలములోని భాగములై తిరుగుచుండును. ఆ వెలుగునకు రెప్పపాటు లేదు. దాని చుట్టూను సర్వభూత హితులు వెలుగులై జ్యోతిశ్చక్ర రూపమున తిరుగుచున్నారు. గుంజకు కట్టబడిన గోవుల వలె ఈ సకలాధారము చుట్టూను వారు సంతోషముతో పరిభ్రమించుచున్నారు. అట్టి విష్ణుపాదమును పొంది విష్ణుమయుడైన ధ్రువుడు 3 లోకములు వెలిగించెను. అట్టి శుభ సమయమున భగవంతుడైన నారదుడు వీణ వాయించుచూ ప్రచేతసుల మహాయజ్ఞమునందు ధ్రువుని మహిమను అనేక కాలగతులైన గీతములుగా పాడెను. భర్తనే దైవముగా కొల్చు సునీతి పుత్రుడైన ధ్రువుని తపఃప్రభావము, ధర్మ మార్గము, నిష్ఠ పొందుటకు బ్రహ్మర్షులే చాలరు అనగా ఇక క్షత్రియులను గూర్చి చెప్పనేలా. ఈ క్షత్రియ కుమారుడు 5 వర్షముల వయస్సున సురుచి పలికిన చెడ్డ పలుకులు ములుకులుగా హృదయమున నాటగా నాకెదురు పడెను. నా పలుకులలోని హితబోధ విని వనమున కేగి హరిభక్తుడయ్యను. అసాధ్యుడైన హరిని
భక్తితో వశము చేసుకొని హరిపదము పొందెను. ఇది ఇతరులకు సాధ్యము కాదు. ధ్రువుని పంచవర్షముల వయస్సును గూర్చి నారదుని ఉపదేశమును గూర్చి ఒక సంప్రదాయ వివరణము ఉన్నది. ధ్రువుని వలన భూమికి సంవత్సర గమనము ఏర్పడినది. దానితో బృహస్పతి వలన 12 సంవత్సరముల కాలము, శని వలన 30 సంవత్సరముల కాలము వేర్వేరు కాల విభాగములుగా ఏర్పడినవి. బృహస్పతి అనబడు గ్రహము 12 సంవత్సరములకు మారు జ్యోతిశ్చక్రమున తిరిగి వచ్చును. శనైశ్చరుడు 30 సంవత్సరములకు మారు తిరిగి వచ్చును. కనుక వీరిద్దరి గమనములు 60 సంవత్సరములకు మారు మండల పూర్తి చేయును. 12 × 5 = 60, 12 × 5 = 60, 30 × 2 = 60. దీనినే ప్రభవ మొదలు 60 సంవత్సరముల మండలముగా లెక్కింతురు. ఈ మండలమును నారద మండలము, నారద సంతతి అందురు. దీనికి నారదుడు సంసారమున దిగబడి స్త్రీ అయి జన్మించి 60 మంది పుత్రులను కనెను అని కథ కూడా కలదు. ఈ నారద మండలమును 12 సమభాగములుగా చేయగా 5 సంవత్సరముల విభాగములు వచ్చును. ఈ విభాగములను కూడా ఖగోళ శాస్త్రమున యుగము అందురు. ధ్రువుని వలన భూమికి సంవత్సర పరిభ్రమణము ఏర్పడినప్పుడు మొదట 5 సంవత్సరముల విభాగములతో గణనము ఆరంభమైనది. కనుక ధ్రువుడు 5 సంవత్సరముల వాడై ఉండగా ఇంటి నుండి వెడలిపోయి నారదుని కలిసి కొనెనని కథాకథన చమత్కారము. మన రికార్డింగ్ నెంబర్ 183 అయిపోయింది. చతుర్థ స్కంధంలో అంటే 4వ స్కంధంలో 380వ పద్యం వరకు అయిపోయింది.